వైసీపీ నాయకులు దేవుళ్లను కూడా విడదీసి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. నగరంలోని కొత్తపేట, అన్నపూర్ణమ్మపేట మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన సందర్భంగా అక్కడి ఆలయంలోని సీతారాముల విగ్రహాల మధ్య గీత గీసి వాటిని విడదీయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం, అప్పటి ప్రజాప్రతినిధి ప్రయత్నించారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, మనోభావాలకు భంగం కలగకుండా తాము ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని విగ్రహాలను యథాతథంగా కాపాడామని తెలిపారు. 29-30 డివిజన్లలో నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా ముందుగా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే వాసు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొని అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. అనంతరం టీడీపీ యువ నాయకులు రఘు నివాసంలో రాత్రి బస చేశారు. నేటి ఉదయం ప్రజలతో కలిసి ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సమస్యలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానికులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ వై మేఘేశ్వరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గోదావరి పుష్కరాలు రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన మహత్తర ఆధ్యాత్మిక వేడుకగా భావించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారులు, ఘాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా, వైద్య సేవలు, భద్రత తదితర మౌలిక సదుపాయాలను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి జిల్లాలో చేపట్టిన సన్నాహాలు, శాఖల వారీగా ప్రతిపాదించిన అభివృద్ధి పనులు, వాటి పురోగతి, కార్యాచరణ ప్రణాళికలను ముఖ్యమంత్రికి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ సీఎంకు వివరించారు. వివాహ వేడుకల పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్కు అరుదైన గుర్తింపు లభించింది. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు పురస్కారం లభించింది. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఈ రంగంలో కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు గాను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జైపూర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఏపీఏ ఫేవరెట్ స్పాట్గా ఉండేలా చేస్తామన్నారు. అందమైన లొకేషన్లు, అద్భుతమైన ఆతిథ్యంతో పాటు రాబోయే రోజుల్లో ఏపీని డెస్టినేషన్ వెడ్డింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎన్ఆర్ఐ అభిమానుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాతేరు మత్స్యకారులకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర హామీ ఇచ్చారు. జనతా వారధి జట్టుతో కలిసి ఆయన రాజమహేంద్రవరం శివారు కాతేరు మత్స్యకారుల కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ 70 సంవత్సరాల నుంచి మత్స్యకారులు కాతేరు గ్రామంలో గోదావరి గట్టు వద్ద నివాసం ఉంటూ చేపల వేట జీవనాధారంగా జీవిస్తున్నారన్నారు. చేతి పంపుల ద్వారా వచ్చే నీటిలో సున్నం ఎక్కువగా ఉంటుందని, దీంతో ఆ నీరు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా పనికి రావడం లేదన్నారు. ఈ సమస్యను ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సోము వీర్రాజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జట్టు సభ్యులు యానపు యేసు, స్వామి సూర్యకిరణ్, ఆకుల నరేష్, తుమ్మలపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం.
సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రులు లాలన్ సింగ్, పీయూష్ గోయల్ కు ఆక్వా పొగాకు రైతుల సమస్యలపై వినతి పత్రం. ఆక్వా రంగ సమస్యలు, పొగాకు ధరల పతనాన్ని ప్రస్తావించిన రైతు సంఘాల ప్రతినిధులు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిమ్మల రామానాయుడికి ఉద్యోగ సంఘాల జేఏసీ వినతి. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి హామీ. నెల్లూరులో ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన మంత్రి నారాయణ. విద్యా వ్యవస్థలో లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ప్రశంస. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆచంట సునీత. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం వర్తింపచేయడం పట్ల హర్షం. రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, తరచూ పెరుగుతున్న ఫీడ్ సీడ్ ధరలపై కేంద్ర ఫిషరీస్ మినిస్టర్ లాలన్ సింగ్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వినతి పత్రం అందజేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని, పెరుగుతున్న పెట్టుబడులకు తగ్గట్టుగా రొయ్య రేట్లు పెరగడం లేదని కేంద్ర మంత్రికి వివరించారు. సమస్యలు పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రైతుల సమస్యలు వివరించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకట పాండు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలని, బకాయిలు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలని, హెల్త్ కార్డులు పనిచేసే విధంగా చూడాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూశారు, ఏదైతే ప్రతి నెల కూడా 1వ తేదీన ఉద్యోగస్తులకి జీతాలు, ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా, 1వ తేదీ వచ్చింది అని అంటే ఉద్యోగస్తులకి 3,500 కోట్ల రూపాయలు, 1వ తేదీ వచ్చింది అంటే ఏదైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పింఛన్లకు ఒక 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా. ఒక్కొక్కసారి 1వ తేదీ ఆదివారం సెలవు దినాలు వస్తుంటే ఒక రోజు ముందుగానే పెన్షన్స్ కూడా జమ చేస్తూ అంత బాధ్యతాయుతంగా, అంటే వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పట్ల ఎంత మానవత్వంతో బాధ్యతగా ఉంటుందో అదేవిధంగా ఉద్యోగస్తుల పట్ల కూడా మీరు చేసేటువంటి సర్వీసెస్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం కానీ, డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం కానీ, సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా మీరు అడిగారు, ఏదైతే న్యాయమైనటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, మేము కూడా మీలో ఒకటిగానే పెరిగినటువంటి వ్యక్తులం కాబట్టి మీ సమస్యల మీద కూడా మాకు కూడా స్పష్టమైనటువంటి అవగాహన నాకు కూడా ఉంది. దయవుంచి ఏదైతే ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని బేరీ చేసుకుంటూ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మాకు వారసత్వంగా వచ్చింది 2024లో. ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు పొలిటికల్ పార్టీస్ కంటే కూడా ఎంప్లాయీస్గా మీరే ఎక్కువ సమైక్యాంధ్ర ఉద్యమం అనేది భుజాన్ని వేసుకుని పనిచేశారు.
మీ ఆధ్వర్యంలో మేము పనిచేసాం 2014. ఎందుకు చేసాం? సమైక్యాంధ్ర ఉద్యమం. రాష్ట్రం విడిపోతే జీతాలు రావు, రాష్ట్రం విడిపోతే పెన్షన్లు రావు, రాష్ట్రం విడిపోతే సంక్షేమం అందదు అని మనం ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం చేసాం. కానీ ఓకే, రాష్ట్రం విడిపోయింది, ప్రభుత్వం ఏర్పడింది. కానీ మీరు చూడండి 5 సంవత్సరాలు 14, 19 రాష్ట్ర విభజన వల్ల ఎక్కడ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ వచ్చాం. దురదృష్టం 19లో ఒక్క ఛాన్స్ అని అధికారం మారింది. దాని పర్యవేక్షణం ఏంటనేది మాకంటే ఎక్కువ మీరు కూడా అనుభవించారు. మా ఇంటి దగ్గర పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసుడు వచ్చి ఉండేవాడు ఇక్కడ పొద్దుటే ఉదయాన్నే. అటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులుగా మీరు కూడా ఆ రోజు ఎంత నియంత్రణతో నిరంకుశత్వంతో మీ పట్ల కూడా ఆ రోజు పాలన వ్యవహరించిందో, మీరు కూడా జీతాలు పెంచమంటాం కాదు, 1వ తేదీన మా జీతాలు మాకు ఇవ్వండి అని పోరాడే పరిస్థితికి ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చేసింది. సరే, ఎన్ని కూడా మనకు పీడకలు. మీ ఆశీర్వాదంతో మంచి ప్రభుత్వం వచ్చింది. అంచేత గత ప్రభుత్వం ఈ తప్పిదాలు చేసిందని పదే వాటిని చెప్పి మిమ్మల్ని ఏమార్చలేము. ఖచ్చితంగా మీకు న్యాయంగా, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్గా ఉద్యోగస్తుల పట్ల ఎప్పుడు కూడా గౌరవంగా ఉంటారు. మీకు కూడా తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను కూడా ఎన్నోసార్లు చూసాం. మా యొక్క మంత్రుల కంటే కూడా మీ ఎవరైతే హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ మీ ఎన్జిఓస్ నాయకులకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవం ఇస్తారు. ఆయన పక్కన వాళ్ళ సీట్లు కూడా కూర్చోబెట్టుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా మీరంటే అపరిమితమైనటువంటి గౌరవం. తప్పనిసరిగా మీ సమస్యలు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో కూడా వచ్చినాయి. ఎందుకంటే గతంలో నుంచి కూడా 15-20 రోజుల నుంచి కూడా నేను కూడా మాట్లాడుతూ ఉన్నాం. పయ్యవాల కేశవ్ గారు, అదేవిధంగా మన రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, అదేవిధంగా సారథి గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మీ అసోసియేషన్ నాయకులతో కూడా మాట్లాడి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది మాది అందరం కలిపి ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి కొంచెం ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఒకరోజు అటైనా ఇటైనా తప్పనిసరిగా మీ అందరికీ సేవ చేసేటువంటి విధంగానే, ఉద్యోగస్తులంటే గౌరవించుకునేటువంటి విధంగానే, మీ ఫ్యామిలీస్కి అందరికీ కూడా అండగా ఉండేటువంటి విధంగానే, మీ అందరికీ భద్రత ఉండేటువంటి విధంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోధించవచ్చునని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన షైనింగ్ స్టార్ అవార్డు 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు, మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తన జీవితంలోని ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని, ఆ తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లు వెల్లడించారు. ఆ వైఫల్యమే తనలో పట్టుదలను పెంచిందని, 3 ఏళ్ల డిగ్రీలో యూనివర్సిటీ టాపర్గా నిలిచి స్టాటిస్టిక్లో గోల్డ్ మెడల్ సాధించారని గుర్తు చేసుకున్నారు. కష్టపడి చదివితేనే లక్ష్యాలను చేరుకోగలరని విద్యార్థులకు సూచించారు. మీలో కొంతమంది సైంటిస్ట్ కావాలంటుంది, కొంతమంది ఐఏఎస్, కొంతమంది ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాలుగా ఉంటుంది. ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటారు? చేతులు ఎత్తండి. డాక్టర్స్. ఓకే. ఎంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటారు? చేతులు ఎత్తండి. ఓకే. ఎంతమంది సైంటిస్టులు కావాలనుకుంటున్నారు? లేరు. ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్, ఎంతమంది టీచర్లు కావాలనుకుంటున్నారు? టీచర్స్. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. అల్టిమేట్గా కృషి. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈరోజు మాట్లాడుతున్నానంటే అది కేవలం హార్డ్ వర్క్. నేను నమ్ముకున్నది హార్డ్ వర్క్ని. సో టీచర్లు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరూ కూడాను పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏ రీచ్కైనా చేర్చవుతారు. నాకు కూడా ఒక గురువు గారు నారాయణమూర్తి కానీ, ఆయన నాకు 9th క్లాస్లో నాకు చదువు చెప్పాడు. ఈ ఎంకరేజ్డ్ మీ, ఈ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఫౌండేషన్. 8th దాకా చదివిన వాడికి 9th 10thలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. ఆ ఫౌండేషన్తోనే నేను హార్డ్ వర్క్ చేసి మల్టిప్లై అయ్యా. అందువల్ల టీచర్లు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి మెమరీ కానీ నాలెడ్జ్ కానీ ఒకటే ఉంటుంది. పుట్టుకతో అందరూ ఒకటే. యువనాయకుడు లోకేష్ గారు చాలా మార్పులు తీసుకొస్తున్నారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు.
ఒకటి రెండు కాదు. ఎందుకంటే ఆయన కూడా కష్టపడి చదివిన వ్యక్తి. అందువల్ల పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, మన పిల్లలు ఉన్నత స్థితికి పోవాలని అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ బాగా చదివి ఉన్నత స్థితికి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రాం అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ముందుగా ఆల్ షైనింగ్ స్టార్స్కి నా హార్టీ కాంగ్రాచ్యులేషన్స్. అంటే ఈ స్థాయికి రావడం, యు ఆర్ రియలీ అచీవర్స్. సో హ్యావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఫర్ యూ. కానీ దానికంటే యాక్చువల్గా మీ లైఫ్లో చాలా మైల్ స్టోన్స్ వస్తాయి. ఫస్ట్ మైల్ స్టోన్ ఇస్ క్లాస్ 10th, then class 12th, then your graduation, and finally your post graduation and getting into a job. ఈ 5 milestones లో నా లెక్క ప్రకారం ఫస్ట్ 2 steps డెఫినెట్గా మీరే ఎగ్జామ్స్ రాస్తారు, మీరే అచీవ్ అవుతారు. కానీ క్లాస్ 10th and 12thలో వచ్చిన రిజల్ట్స్లో ఎక్కువ కంట్రిబ్యూషన్ మీ పేరెంట్స్కి ఉంటుంది. మీ పేరెంట్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. హ్యావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఫర్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ దేర్ పవర్ బికాస్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ కమ్ హియర్. మీ అందరికీ అభినందనిస్తున్నానండి. మీ పిల్లల్ని బాగా చూస్తున్నారు. ఐ నో చాలా కష్టం ఉంది, ఎస్పెషలీ పేరెంట్స్. అంటే పిల్లలు మార్నింగ్ 7కి స్కూల్ వెళ్ళాలంటే ఆ అమ్మగారు 5 o'clockకి రెడీ అవ్వాలి. 5కి రెడీ అయిన తర్వాత పిల్లల్ని రెడీ చేయించడం, వాళ్ళకి భోజనం రెడీ చేయించడం, వాళ్ళు లేచిన తర్వాత అమ్మగారు ఇంకా 5 minutes పడుకోవాలి, 10 minutes పడుకోవాలి. అలా ఇది ప్రతి ఇంటిలో ఒక స్టోరీ. 23 సంవత్సరం క్రితం 2003లో నాకు ఇలాగే ఒక అవార్డు వచ్చింది. క్లాస్ 12thలో నేను టాప్ చేశాను. ఈరోజు 23 years తర్వాత డైస్ పైన వచ్చి 2026 అచీవర్స్తో మాట్లాడడం, ఐ థింక్ ఇట్స్ మై లక్. సో మీ అందరికీ బ్రీఫ్గా చెప్తానండి. ఇప్పుడు క్లాస్ 10th and 12th అచీవర్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ద స్టోరీ హ్యాస్ బిగిన్ నౌ. మీరు చాలా కష్టపడి పని చేసి చదివారు, ఒక స్థాయికి వచ్చారు. కానీ రియల్ లైఫ్ బిగిన్స్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు మీ పేరెంట్స్ రోల్ తగ్గుతుంది, మీ రోల్ పెరుగుతుంది. ఫ్యూచర్ ఈజ్ యోర్స్. మీరు ఆల్రెడీ మిగతా స్టూడెంట్స్ కంటే ముందుగానే ఉన్నారు. కానీ ఇలాగే కొనసాగించాలి. కొనసాగించడంలో 2-3 క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి డెడికేషన్, రెండోది కమిట్మెంట్, మూడోది డిసిప్లిన్. ఇప్పుడు నేను బయట చూశాను, చాలామంది మీ డ్రీమ్ వాల్ మీద నేను ఐఏఎస్ అవ్వాలి, నేను IITN అవ్వాలి, నేను MBBS డాక్టర్ అవ్వాలి రాశారు. ఇట్ ఈస్ ఇండివిజువల్స్ డ్రీమ్. అంటే మేము డిక్టేట్ చేయకూడదు, కానీ ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ డిసైడెడ్ దిస్. ఇట్ ఈస్ యువర్ డ్రీమ్. మీ డ్రీమ్ ఉంటే ఎవరు ఫిల్ చేయాలి? మీరే ఫుల్ఫిల్ చేయాలి. సో ఫ్రమ్ హియర్ ఆన్, అంటే ఎస్పెషలీ క్లాస్ 12thలో ఎవరు ఉన్నారు, రేపు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ అవ్వాలి. ఆ తర్వాత అక్కడే కూడా పర్ఫామ్ చేయాలి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమైనా రాయాలంటే అది రాయాలి, జాబ్కి రావాలి. సో టిల్ నౌ యు ఆర్ అండర్ ద అంబ్రెలా ఆఫ్ యువర్ మదర్. నౌ దట్ అంబ్రెలా ఇస్ అవే. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం వర్తింపజేయడం ద్వారా కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వారితో వెట్టిచాకరీ చేయించుకుని వేధించిందని దుయ్యబడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బాల సంజీవని పథకం ద్వారా 7 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు మేలు జరుగుతోందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి, వాటిని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది.
ఏదైతే దానిలో భాగంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీల యొక్క చిరకాల వాంఛ ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావాలని చెప్పి వారు ఎప్పటి నుంచో వారు చేస్తున్నటువంటి పోరాటాలు, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు సఫలీకృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ముఖ్యంగా అంగన్వాడీ లో ఉన్నటువంటి చిన్నారులకు ఎంతోమందికి 17,000 మందికి పైగా కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమానికి వర్తించటం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసినట్లయితే అంగన్వాడీల్ని వారిని కేవలం చాకిరీ చేయించుకోవడానికే పరిమితం చేశారు తప్ప అంగన్వాడీల సంక్షేమం కోసం ఎక్కడ కూడా పాటుపడినటువంటి పరిస్థితి చూడలేదు. అంగన్వాడీలంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయంటే ఏదైతే మనోవికాస కేంద్రాలుగా ఉండాల్సినటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే సమస్యల వలంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. తల్లి యొక్క ప్రేమ, తండ్రి బాధ్యతను కలగలిపి చిన్నారులను చూసేది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు. ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ బలంగా ఉంటే చిన్నారుల భవిష్యత్తు బాగుంటుందని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అందుకే ఎప్పుడూ కూడా అంగన్వాడీ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలని తన యొక్క మానసిక పుత్రికలుగా చూసుకుంటూ వారి యొక్క అభివృద్ధి కోసమే నిరంతరం కూడా పాటుపడేటువంటి పరిస్థితి చూసాం. ఏదైతే అంగన్వాడీల స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వారికి త్రాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి 86,000 కోట్లు ఈరోజు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గత ప్రభుత్వంలో కనీసం పిల్లలు తాగడానికి వాటర్ కానివ్వండి, కనీసం స్కూల్లో వాళ్ళు కూర్చునేందుకు అక్కడ చదువుకోటి కూర్చోవడానికి వచ్చినటువంటి కనీసం ప్లేస్ లేకుండా అక్కడ వాళ్ళకి కావలసినటువంటి ఫ్యాన్లు కానీ చాపలు కానీ ఏమీ కూడా లేకుండా ఎంత నిర్వీర్యమైపోయిందనేది అంగన్వాడీ వ్యవస్థ గతంలో చూసాం. ఈరోజు అలా కాకూడదు, వారికి మంచి నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషక ఆహారం కూడా అందించాలి, అంగన్వాడీ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ప్రతినిత్యం కూడా గౌరవ మంత్రి సంధ్యారాణి గారు ప్రతినిత్యం అంగన్వాడీ వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. గత ప్రభుత్వంలో ఏదో పని చేయనటువంటి పాత ఫోన్లు ఇచ్చేసి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో మనం చూసాం. ఎందుకంటే రకరకాల యాప్ల పేరుతో పని భారాన్ని వాళ్ళు పెంచినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ప్రత్యేకంగా వారికి ఒక బడ్జెట్ కేటాయించి 55,000 మందికి పైగా వాళ్ళకి 76 కోట్లతో 5G స్మార్ట్ ఫోన్లు కూడా అందించినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతూ ఉంది. ఏదైతే ఎంతో కాలంగా చిరకాల వాంఛ అంగన్వాడీలు వారి యొక్క చిరకాల వాంఛ గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. బడిలో ఉండాల్సిన పిల్లల్ని భిక్షాటనకు పంపిస్తే కఠిన చర్యలు తప్పవని బాలల సంరక్షణ జిల్లా అధికారి రాజేష్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బస్టాండ్, సంత మార్కెట్, రైల్వే స్టేషన్ల వద్ద భిక్షాటన చేస్తున్న వారిని పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 11 మంది చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్టు గుర్తించి వారిని తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. సిఐ ఆదిప్రసాద్ పిల్లల్ని భిక్షాటన పంపిస్తున్న తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల్ని బడిలో చేర్పించాలని సూచించారు. మరి శ్రీయుత పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం హష్మీ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మనకి మన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు అయినటువంటి రాజేష్ గారి ఆధ్వర్యంలో అలాగే మన సూపర్వైజర్ గారు భవానీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఎవరైతే తాడేపల్లిగూడెం పట్టణంలో భిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఎవరైతే వీళ్ళంతా కూడా చదువుకుంటున్నారో లేదో అదేవిధంగా చదువు అవసరమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి దాని ప్రకారం మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు రాజేష్ గారు మరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దయచేసి చైల్డ్ బెగ్గింగ్ అనే దాన్ని ఎవరో కూడా ప్రోత్సహించవద్దు. పట్టణంలో ప్రజలు చాలా చోట్ల మన దగ్గర బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్లో, అలాగే ముఖ్యమైన కూడళ్ళ జీవీ మాల్ కానీ ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్లో కానీ మనకి చిన్నపిల్లలు ఎవరైనా భిక్షాటన చేస్తున్నట్టు కనపడితే ఖచ్చితంగా మనం చైల్డ్ లైన్కి కనుక కాల్ చేసినా అలాగే మన కలెక్టరేట్లో ఉన్నటువంటి మన డీసీపీఓ గారికి అలాగే
ఇన్ఫామ్ చేసినా కానీ వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఇలాంటి చైల్డ్ చేత బెగ్గింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా వాళ్ళందరినీ కూడా మనం రక్షించినట్టు అవుతుంది. ఏదో చిన్న విషయంలాగా మనకి కనపడుతూ ఉంటుంది, రోడ్డు మీద చాలామంది పిల్లలు కనపడతారు, కానీ దీని వెనకాల చాలా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా మరి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో భిక్షాటన చేస్తున్న పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో రెస్క్యూ చేయడం జరిగింది. బస్టాండు, రైల్వే స్టేషన్ మరియు మార్కెట్ ఏరియాల్లో రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తం 11 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో 4 బీహార్కు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, 4 మనకి ప్రకాశం జిల్లా పిల్లలు ఉన్నారు. మిగతా వారు ఇక్కడ పిల్లలే. అయితే వీరు స్కూలు నమోదైతే జరిగింది, కానీ పాఠశాలకు అనేది చదువు అనేది కొనసాగించట్లేదు. ఈ పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పేరెంట్స్ ద్వారా ఎక్కడైతే నమోదయ్యారో ఆ పాఠశాలలో వీళ్ళు రెగ్యులర్గా చదివేలాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ఈ స్కూల్ అకామిడేషన్, హాస్టల్ వసతి కావాలనేది చూసుకుని ఆ పిల్లల్ని దగ్గర ఉన్న హాస్టల్లో జాయిన్ చేసి వారి చదువును కొనసాగించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఎవరైతే చిన్నపిల్లలతో బెగ్గింగ్ చేయిస్తున్నారో వాళ్ళందరినీ మన ICPSకి సంబంధించిన DCPO గారు రెస్క్యూ చేసి ఒక 11 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మన CI గారు, అలాగే SI గారు, DCPO గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లలందరూ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎంక్వైరీ చేయగా వాళ్ళలో ఒక 7 పిల్లలు మన రాష్ట్రానికి చెందిన పిల్లలు కాదు. మిగతా పిల్లలు మాత్రం మన జగ్గనపేట, కొండ్రుప్రోలు, కడియద్దకు సంబంధించిన పిల్లలు. వాళ్ళని ఎంక్వైరీ చేయగా ఇక అక్కడ గవర్నమెంట్ పాఠశాల ఏదైతే ఉందో అందులో చదువుతున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము ఇంత కష్టపడి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తామో ఆ ఇర్రెగ్యులారిటీ ఉన్న పిల్లల గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం శ్రద్ధ వహించి ఆ పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వచ్చేటట్టు చూసుకోవాలని, అలాగే ఇలాగ ఎక్కడన్నా పిల్లలు కనపడితే దయచేసి పట్టణ ప్రజలకే కాదు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మనం వాళ్ళకి డబ్బులు వేసే కొలది వాళ్ళు డైలీ ఇలా వస్తూ ఉంటారు. వాళ్ళ చదువుని మన చేతులారా మనం పాడు చేసినట్టు అవుద్ది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి భిక్షమ వేసి ఎంకరేజ్ చేయొద్దనేది మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మా మనవి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేటర్ల పెన్ డౌన్ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్ శాఖలో జీవో నెంబర్ 396ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండించారు. జీవో నెంబర్ 396 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిబంధనల వల్ల ప్రజల ఆస్తుల రక్షణకు సంబంధించిన సివిల్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రభుత్వం వెంటనే పునరాలోచించి ఈ జీవోను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి రమేష్, ఎడ్లపల్ల సుబ్బారావు, తాడేపల్లి అనిల్ కుమార్, బండారు సతీష్, శ్రీహరి, ప్రభు సోనా, జితేంద్ర, నిమ్మల నాగు తదితర లేఖర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ని మేమందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకుని ఈ జీవో నెంబర్ 396 వల్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖలుగా నిరుద్యోగులుగా ఉంటే మేము మరి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకుని నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించే విధంగా స్వయం ఉపాధిగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. మా అందరూ కూడా ఉపాధిని కోల్పోయేటట్టు చేయొద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. నిన్న సీఎం గారు స్పందించారు. దస్తావేజు లేఖలకు ఎటువంటి ఉపాధికి హామీ ఉండదన్నారు. మరి దాన్ని స్పష్టంగా తెలియజేయాలి. కానీ జీవోలో మీరు పెట్టిన అంశాలు అవి కాదు. జీవోలో పూర్తిగా RSK సెంటర్లను పెట్టారు. RSK సెంటర్లు మొదటి స్థాయిలో జిల్లా కేంద్ర స్థాయిలో పెడతామన్నారు. తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో పెట్టి RSK సెంటర్ల ద్వారానే దస్తావేజులు మరి ఆమోదించే విధంగా మీరు ఆ జీవోని తయారు చేసిన విధానం చెప్తుంది. కాబట్టి ఆ జీవో మీద పునరాలోచన చేసుకోండి. దస్తావేజుల యొక్క బతుకుల్ని ఛిద్రం చేయొద్దని కూడా మేమందరం కూడా ఈ నిరసన పెండోను నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగింది. మరి నిన్నటి రోజున కూడా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. 2వ రోజు కూడా మేము ఎలా చేస్తాం. రాష్ట్ర స్థాయిలో చేపట్టినటువంటి పెన్ డౌన్ కార్యక్రమం ఈరోజు 2వ రోజుకి చేరింది. మొదటి రోజు సక్సెస్ అన్న పదం చిన్నదే, గ్రాండ్ సక్సెస్. మా గ్రాండ్ సక్సెస్కి చిహ్నం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రత్యక్షంగా స్పందించారు. ఆయన మేము
వ్యవస్థని ప్రైవేటీకరణ చేయటం లేదు అని ప్రత్యక్షంగా చెప్పారు బయటకు వచ్చి. కానీ ఆయన అన్న మాటలో ఎంతవరకు వాస్తవం ఉందో ఒక్కసారి ఆయన్ని ఆలోచించుకోమనండి. ప్రైవేటీకరణ చేయటం లేదు అంటే పాస్పోర్ట్ తరహాలో కార్పొరేట్ శక్తులు వచ్చి సింగిల్ విండో విధానంలో మొత్తం అన్ని పనులు చేస్తారట. వాడెవడో దస్తావేజ్ అంటే వాడికి తెలియదు, రాయటం అంటే తెలియదు, ఆస్తి అంటే తెలియదు, సివిల్ తగాదాలు ఎలా ఉంటాయో తెలియదు. ఈ వ్యవహారాలన్నీ ముక్కు మొహం తెలియని కంప్యూటర్ మీద 2 అక్షరాలు కొట్టుకునేవాడు వచ్చి కొట్టేస్తాట. కార్పొరేట్ శక్తి ఇట్టవాడు, వాడు తినేస్తాట మా అందరి తిండిని. మేము ఇక్కడ 4 లక్షల మంది రాష్ట్రంలో బతుకుతుంటే వాడు ఒక్కడు బతికేస్తాట. 1500, 2000 రూపాయలు, నెలకి 5000 రూపాయలు జీతాలు ఇచ్చి మా బోటి బతుకుల్ని రోడ్డు మీదకి ఈడ్చేస్తాట. అది ఎంతవరకు ధర్మం అండి? ఒకటి. రెండోది, ఆయన ప్రైవేటీకరణ కాదు అన్నారు. మరి అక్కడ ఎవరుంటారు? వారు ఇచ్చే ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీసుల్లో, ఫ్రంట్ ఆఫీసులో ఎవరుంటారు? ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారా? ఉంటే ఓకే, వెల్కమ్, వాళ్ళకి మేము కోఆపరేట్ చేస్తాం. గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ను బాల్య దశలోనే అడ్డుకోవడానికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది బృహత్తర కార్యక్రమని డాక్టర్లు చుండూరి సాయిబాబా, చుండూరి మల్లేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలోని మిత్రా హాస్పిటల్ నందు భీమవరం లయన్స్ క్లబ్, భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2వ బ్యాచ్లో మరో 50 మందికి 2వ విడత హెచ్పివి వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని లయన్ డాక్టర్ ప్రియాంక ప్రారంభించి మాట్లాడారు. 15 సంవత్సరాల వయసు పైబడిన బాలికలకు జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ చేస్తున్నామన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోపిశెట్టి మురళీకృష్ణ, మాజీ అధ్యక్షులు బొండా రాంబాబు మాట్లాడుతూ క్లబ్ ద్వారా 300 మందికి వ్యాక్సిన్ చేయిస్తున్నామని, ఇది ప్రైవేటుగా వేయించుకుంటే ఒక్కొక్కరికి 12,000 అవుతుందని, లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ప్రసాద్ గారు ఇంకా వీళ్ళ సహకారంతో చేస్తున్నాము. నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్ నండి, ఫెమినా లయన్స్ క్లబ్ మెంబర్ని. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి ఐశ్వర్య గారు. ఇది మిత్రా హాస్పిటల్లో విక్రాంత్ గారు, ఇంకా మల్లీశ్వరి మేడం, సాయిబాబు గారు, మేమందరం ఇలా చేరుకుని సేవ చేయాలని ఇది సదుద్దేశంతో మేము ఈ వ్యాక్సిన్ చేస్తున్నామండి. ఇది ప్రతి అమ్మాయి కూడా ఇప్పించుకోవాల్సిన వ్యాక్సిన్. అందరు అమ్మాయిలు ఇప్పించుకోవడం వల్ల వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ నుంచి ఆ క్యాన్సర్ రాకుండా మనం ఆపచ్చు. సో ప్రతి అమ్మాయి నిర్లక్ష్యం చేసుకోకుండా లయన్స్ క్లబ్ వాళ్ళని కలిసి ఇలా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి. 11,000 ఖరీదైన వ్యాక్సిన్ లయన్స్ క్లబ్ వాళ్ళు మనకి ఫ్రీగా మన మిత్రా హాస్పిటల్, ఎందుకంటే మేము కూడా లయన్స్ క్లబ్ మెంబర్స్ వల్ల వేస్తున్నారు కాబట్టి అందరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. మరియు భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా సెకండ్ బ్యాచ్, సెకండ్ డోస్ ఈ రోజు మిత్రా హాస్పిటల్లో మనం వేయటం జరుగుతుంది. మరి ఒక్కో వ్యాక్సిన్ ఇది 12,000 రూపాయలు ఖరీదైన ఈ వ్యాక్సిన్ ని లయన్స్ క్లబ్ మెంబర్స్ యొక్క ఆర్థిక సహకారంతో ఎవరైతే బాలికలు ఉన్నారో 14 ఏళ్లు పూర్తి చేసుకుని పెళ్లి కానటువంటి బాలికలకు 3 డోసులు ఇక్కడ వేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్ తరఫున. ఈ 12,000 రూపాయల వ్యాక్సిన్ ని ఉచితంగా లయన్స్ క్లబ్ తరఫున అందజేయడం జరుగుతుంది. మొత్తం 300 మంది బాలికలకి ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది మరి భీమవరాన్ని ఇంచుమించు ఒక 300 మంది ఈ బాలబాలికలకి, మెయిన్గా అమ్మాయిలకి వేయటం జరుగుతుంది. సో దీనికి ఈవేళ సెకండ్ డోస్గా మరి మన మిత్రా హాస్పిటల్లో ఒక 50 మందికి వేస్తున్నాం. సో అలాగే ఇప్పటి వరకు ఒక 200 మందికి మనం ఈ వ్యాక్సినేషన్ వేయటం జరిగింది. మరి ఇది ఈ గర్భాశయ క్యాన్సర్ అనేది మరి నివారించడానికి ఇది చాలా ఉపయోగం. సో ఈవేళ అత్యధికంగా మన దేశంలో ఏదైనా ఒక వ్యాధి స్త్రీలకు ఉంది అంటే దాని ద్వారా ఇబ్బంది పడుతున్నది అది గర్భాశయ క్యాన్సర్. మరి దాన్ని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్కూల్ పిల్లలకి 14 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళందరికీ ఈ వ్యాక్సిన్ వాళ్ళు వేస్తున్నారు. మరి మన లయన్స్ క్లబ్ ద్వారా ఈ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకుంటున్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులని తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరిస్తున్న మిత్రా హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్స్కి అందరికీ కూడా మా యొక్క క్లబ్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగులంతా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ చేపడతామని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులు జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఖాళీలతో సంబంధం లేకుండా, నిరుద్యోగులతో సంబంధం లేకుండా కేవలం 2,500 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. కనీసం 10,000 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి సింగిల్ డిమాండ్ తో ఈరోజు శాంతియుత ర్యాలీ ఈరోజు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము వినవిస్తుంది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వలేదు, సంఖ్య తగ్గట్టుగా ఇవ్వలేదు, కేవలం 6,100 మాత్రమే ఇచ్చాడు. కానీ సిబిఎన్ గారు సీఎం అయితే పోస్ట్ సంఖ్య పెరుగుతుంది, మేము నోటిఫికేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి సిబిఎన్ గారు చెప్పారు. దాన్ని నమ్మి నిరుద్యోగ యువత అంతా కూడా ఓట్లు వేశారు. తేడా ఈరోజు చూస్తే ఆయన చెప్పిన లెక్కల కన్నా ఈయన చెప్పిన లెక్కలు మరీ దారుణంగా ఉన్నాయి. ఆయన కనీసం పోని 6,100 అన్నారు, ఈయన 2,000 అన్ని కలిపిన 2,400 పోస్టులు కూడా రావలా. అందుకనే మేము అడుగుతుంది, దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగుల తరఫున అడుగుతున్నాం. ఈ రోజు 5 లక్షల మంది నిరుద్యోగులు గత 5 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేక కోచింగ్ సెంటర్లో అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని కోచింగ్లు తీసుకొని పోలీస్ కావాలనే కళతో ఏకైక లక్ష్యంతో ఈ రోజు చదువుతుంటే వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఈ రోజు హోంమంత్రి గారి ప్రకటన. ఉగాది నాడు ఉగాది పచ్చల సందర్భంగా అందరికీ సర్దుతులంటే మాకు మాత్రం చేదు పెట్టినట్టుగా లోకేష్ గారు కేవలం 2,500 పోస్టులు మాత్రమే ఉన్నాయి, అవి ఆగస్టు 15 ఇస్తామని చెప్పి ఈ రోజు ఆ జాబ్ కార్యాలయం చెప్పడం అన్యాయం. కేవలం నిరుద్యోగులు మోసం చేయడం అనేటువంటిది మా ఆవేదన. అందుకనే ఇప్పటికైనా హోంమంత్రి గారి లెక్కలు అసెంబ్లీలో చెప్పారు, ఏదో బయట చెప్తారన్న ఏదో మాట. 19,999 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు హోంమంత్రి గారు చెప్పిన లెక్కలే. కాబట్టి అందులో కనీసం సగమైనా 10,000 అయినా ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్. అట్లాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల దాదాపు 4-5 ఏళ్ల వరకు నోటిఫికేషన్ దాదాపు స్టేట్ ఇడిపోయిన తర్వాత 3 నోటిఫికేషన్లు వచ్చాయి. కాబట్టి వయో పరిమితి కూడా ఈ రోజు నిరుద్యోగులు ఎక్కువ మంది పోలీసు కావాలన్న కళ ఈ రోజు కలగానే మిగిలిపోతుంది. అందుకని వాళ్ళందరికీ వయో పరిమితి సడలింపు కూడా పరిశీలించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు కాకినాడలో చేసాం, నిన్న మొన్న విజయనగరం, కర్నూలు చేసాం, రేపు గుంటూరు చేసాం. ఇట్లాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మొండిగా ఉంటే విజయవాడలో వేలాది మంది, లక్షలాది మంది వచ్చి చేరుకుంటా ఈ ప్రభుత్వం 10,000 పోస్టు సంఖ్య పెంచుతామనేటువంటి హామీ ఇచ్చేదాకా విజయవాడ నుంచి కదలమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇప్పటికైనా మా మీద జాలి దయ చూపండి. 10,000 పోస్టు సంఖ్య పెంచినట్లు ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేసిన కూటమి నాయకత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు భర్తీ చేయలేదు. భర్తీ చేయకపోవడం పోయి ప్రతి సంవత్సరం ఇస్తున్న జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, మెగా నోటిఫికేషన్లు ఇవన్నీ అమలు చేయడం లేదు. చివరికి పోయి మన ఉగాది నాడు 2,500 టీచర్ ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల వరకు ఉన్నాయి అవే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాదు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించిన 19,000 పోస్టులు ఏదైతే అన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వాలి. 20,000 మినిమం గా 10,000 పోస్టులు ఇవ్వాలని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐ సంఘాలుగా ఆందోళన చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. స్పందించి వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లో రూముల్లో ఉన్న నిరుద్యోగ యువతకి మంచి ఆలోచన ఇచ్చే విధంగా ఆగస్టు 15వ తారీఖుని 10,000 పోస్టులైన భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తాను. నా పేరు రాజా, కాకినాడ డివైఎఫ్ఐ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రులు లాలన్ సింగ్, పీయూష్ గోయల్ కు ఆక్వా పొగాకు రైతుల సమస్యలపై వినతి పత్రం. ఆక్వా రంగ సమస్యలు, పొగాకు ధరల పతనాన్ని ప్రస్తావించిన రైతు సంఘాల ప్రతినిధులు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిమ్మల రామానాయుడికి ఉద్యోగ సంఘాల జేఏసీ వినతి. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి హామీ. నెల్లూరులో ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన మంత్రి నారాయణ. విద్యా వ్యవస్థలో లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ప్రశంస. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆచంట సునీత. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం వర్తింపచేయడం పట్ల హర్షం. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.